ప్రభు మనకిచ్చిన ఆధిక్యతను బట్టి ప్రభువును ఆరాధించుకుందాం. ఆరాధించుకున్న ముందుగా పరిశుద్ధ లేఖన భాగాల్లో నుంచి కొన్ని భాగాలను చూసుకొని ప్రభువును ఆరాధించుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయం. యోహాను సువార్త 18వ అధ్యాయము. మొదటి వచనము అందరం కలిపి చదువుకుందాం. యోహాను సువార్త 18వ అధ్యాయము మొదటి వచనము అందరం కలిపి చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కెద్రోను వాగు దాటిపోయాను. అక్కడ ఒక తోట ఉండెను, దానిలోనికి ఆయన తన శిష్యులతో కూడా వెళ్ళాను. మరొక మాట చదువుకుందాం. 2 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము. 2 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 23వ వచనం అందరం కలిపి చదువుకుందాం. 2 సమూయేలు 15:23. వారు సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము వారందరూ రాస్తూ కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. ప్రభు సాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడగు మా దేవ, మా నీతికి నిరీక్షణకు మా జీవమునకు కారణభూతురా, నీ ఘనమైన నామను బట్టి వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ నీ సన్నిధిలో సాగిలపడుతున్నాం తండ్రి. మా దేని బ్రతుకును ప్రేమించినారు. మరొక నూతన ప్రభు దినమును చూడగలిగే ధన్యతను, ఆధిక్యతను అనుగ్రహించిన నీ కృప కొరకని కొందనాలు. ఇంతవరకు పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్న దయ కొరకని కొందనాలు. నేను తండ్రి ఆత్మతో సత్యంతో ఆరాధించే సమయం కొరకై నీ వైపు చూస్తున్నాం. నేను తండ్రి ఆరాధన కొరకే మీరు అనుగ్రహించిన నీ పరిశుద్ధ లేఖన భావన బట్టి నేను కీర్తించుకొని ఆడుకుంటున్నాం. మాధవ మా తండ్రి నీ లేఖన భాగములతో నాతోను మాతోను మీరు మాట్లాడమని మనం చేసుకుంటున్నాం. కనికరించం తండ్రి, కృప చూపు సహాయపడము. మీరు మాట్లాడడం ద్వారా నీ వాక్యాన్ని గ్రహించి ఆ రీతిగా ఆరాధించేందుకు నన్ను మళ్ళీ మీరు సిద్ధపరచము. ప్రత్యేకంగా అల్పుడును, అయోగ్యుడును, ఏ మంచి లేనివాడును, జ్ఞానహీనుడును, బుద్ధిహీనుడును, నోటు మాంద్యం కలిగిన వాడును, ఈ పరిశుద్ధ లేఖన భాగములకు మర్మములను ఏమాత్రం కూడా గుర్తెరగలేని వాడిని ఒప్పుకుంటూ సన్నిధిలో సాగిలపడుతూ వస్తున్నాను. ప్రభువా నన్ను కనికరించము. కేవలం నీ నోటుబూరుగా మాత్రమే వాడుకును. నీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ నన్ను ఖాళీ చేసుకుంటూ మా ప్రభుని ప్రియరక్షకుడైన విమోచకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తూ వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. మనం చదువుకున్న ఈ 2 భాగాలలో 2 అంశాలు ఉన్నాయి. ఏంటంట? ఒకటి కిద్రోను వాగు, రెండవది దావీదు యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు కిద్రోను వాగు దాటుతూ వచ్చారు. అలాగే దావీదు కూడా ఏం దాటాడు? కిద్రోను వాగు దాటాడు. కిద్రోను అంటే అర్థం ఏంటి? ఐడియా ఉందా? చీకటి లేదా నీడ, ఛాయ, షాడో అంటాం. అంటే చీకటి గుండా, సరిగ్గా వెలుతురులేని స్థలము గుండా వెళ్ళే పరిస్థితి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు కిద్రోను వాగు దాటుతూ ఉన్నాడు. ఎందుకండి? ఆ రోజు రాత్రే ఆయన అప్పగించబడే పరిస్థితి. ఆయనకు తెలుసు యూదా యేసుక్రీస్తు ప్రభువును ఎవరికి అప్పగిస్తాడండి? ఎవరికి? శాస్త్రులకు, ప్రధానులకు అప్పగించేసే పరిస్థితి. అది తెలిసి అదే స్థలంలో నేను అప్పగించబడతాను అని తెలిసి కూడా యేసుక్రీస్తు ప్రభువారు కిద్రోను వాగు దాటిన వాడుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ఆ తర్వాత చూస్తే ఏంటంట? సైనికులు, ప్రధాన యాజకులు, పరిసయ్యులు, వాళ్ళు పంపిన బంట్రోతులు యేసుక్రీస్తుని ప్రభువును పట్టుకోవటానికి వెళ్ళినట్లుగా మనకు తెలిసిందే. అయితే ఇక్కడ తెలిసి కిద్రోను వాగు దాటిన ప్రభు. అక్కడ దావీదు విషయం చూస్తే ఆయనకు తెలియదు తర్వాత భవిష్యత్తు ఏమవుతుందో. తన కుమారుని ద్వారా తరంబడుతున్న పరిస్థితులు, కిద్రోను వాగు దాటే పరిస్థితి, తర్వాత ఏమవుతుందో కూడా ఎరగకుండగానే ఈ శ్రమ గుండా, చీకటి గుండా, వెలుతురు లేని ప్రదేశం గుండా తాను వెళుతున్న సందర్భాలు మనం ఇక్కడ 2 భాగాల్లో చూసుకున్నాం. అయితే ఈ కిద్రోను వాగు యొక్క ప్రత్యేకత ఏమిటంటే
యెరూషలేం పట్టణానికి, అంటే పాత యెరూషలేం పట్టణానికి సాధారణంగా తూర్పు ఉత్తరానికి మధ్యలో ఈశాన్యం అనేది ఉంటుంది. అక్కడ పుడుతుంది ఈ కిద్రోను వాగు. పుట్టిన ఈ కిద్రోను వాగు కేవలము 20 మైళ్ళు మాత్రమే ప్రయాణం చేసేదిగా ఉంటుంది. ఎన్ని మైళ్ళు అండి? 20 మైళ్ళు, అంటే దాదాపు 30 నుంచి 32 కిలోమీటర్లు. ఈ 30 నుంచి 32 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ నది, ఈ వాగు, నది కాదు వాగు, అక్కడి నుంచి బయలుదేరి చివరికి ఎక్కడ కలుస్తుందంటే మృత సముద్రంలోనికి వెళ్ళిపోతుంది. మృత సముద్రంలోనికి వెళ్ళిపోయే పరిస్థితి అక్కడితో అంతమవుతుంది. ఈ మధ్యలో జూడాన్ అనే ఒక ఎడారి కూడా ఉంది. ఈ ఎడారి గుండా వెళ్ళేది ఎంత విచిత్రమో చూడండి. తాను ప్రవహించేది చాలా తక్కువ దూరం, అయినా కానీ విశేషమైన విధానంలో తాను ప్రవహించేదిగా ఉంటుంది. కనుకనే కిద్రోను వాగుకు చాలా చిన్నదైనా కానీ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అంత ప్రాధాన్యం ఇచ్చాడు, అంత ప్రాధాన్యము ఇచ్చినాడు. ఇప్పుడు చూస్తే ఈ కిద్రోను వాగు ఎంత భయంకరమైన పరిస్థితి అంటే అది కేవలము వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే వాగు. వర్షాకాలంలో మాత్రమే ప్రవహించే వాగు. ఇప్పుడు మనకి జరుగుతున్న వర్షాలను చూస్తూ ఉంటే విజయవాడ దేని నుంచి ముంచుకుపోయిందండి? దేని బట్టి? వరదల నుంచి అన్నీ మునిగిపోయినాయి. అక్కడ ఉన్న చాలా చిన్న ఏరు, చిన్న వాగు ఏంటంట అమ్మ, ఏదో అన్నారు, ఏది మేడ, బుడమేరు. ఎస్, బుడమేరు అనే ఏరు అంట. అది ఎంత అంటే విజయవాడకి కేవలం 40 కిలోమీటర్ల దూరంలో మైలవరం అనే ప్రాంతంలో ఆ కొండల్లో పుట్టిన ఆ బుడమేరు ఇప్పుడు ఎవరిని ముంచింది? విజయవాడనే ముంచేసింది. కేవలం 40 కిలోమీటర్లు కూడా ఉండకపోవచ్చు. ఎందుకంట? ఎందుకు ముంచేసింది? వర్షాకాలంలో వర్షం ఎక్కువైంది. ఎందుకంటే దాని అంటే ఏంటంటే పూడుకుపోయిన మురుగు చెట్లు కానీ లేకుంటే తుప్పలు కానీ ఇసుక మేటలు కానీ ఇవన్నీ అంటే తీయకపోవటంతో, క్లియర్ చేయకపోవడంతో ఏమైపోయింది? అది పొంగి ఎక్కడికి వచ్చిందండి? విజయవాడను ముంచేసింది. చివరికి అది ఎక్కడ కలుస్తుందంట? కొల్లేరు సరస్సులో కలుగుతుంది. అది ఏం సరస్సు? అది మంచినీటి సరస్సు. చివరికి కొల్లేరు సరస్సు కూడా ఏమైపోయింది? అనేక కబ్జాలకు అప్పగించబడి అది కూడా కుషించుకుపోయింది. కనుకనే ఈ బుడమేరు ఏం ముంచేసింది? విజయవాడనే ముంచేసింది. అలాగే ఇంత చిన్న వాగు కిద్రోను వాగు చాలా చిన్నది, కేవలం వర్షాకాలంలో మాత్రమే అది ప్రవహించే వాగు. దీనికి ఎంత ప్రత్యేకమంటే దీన్ని కేవలము దేనికి ఉపయోగిస్తారంట? దీన్ని చూడండి, మనం చదువుకున్నాం కదా అమ్మా. సాగిపోవచ్చుండగా జనులందరూ బహుగా ఏడ్చుచుండిరి. ఈ ప్రకారము రాజుతో కూడా కిద్రోను వాగు దాటి అరణ్య మార్గమున ప్రయాణమైపోయిరి. అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శ్రమపరచబడటానికి ఆయన వెళుతున్న పరిస్థితులు, ఆయనకి తెలిసి దాటిన పరిస్థితులు. ఇక్కడ దావీదును చూస్తే దావీదు మాత్రమే కాదు కానీ దావీదుతో మరికొంతమంది ఏమి జరుగుద్దో తెలియని పరిస్థితి. అబ్షాలోము ఏంటంటే ఆకలితో ఉన్న ఎలుగుబంటి వలె అధికారం కొరకు తాను ప్రయాసపడుతూ తండ్రిని బయటకు నెట్టివేసిన పరిస్థితి. ఈ బాధల గుండుగా తాను వెళ్తాం, ఏం జరుగుతుందో తెలియదు. కానీ తర్వాత ఏమైంది? దేవుని కృపను బట్టి దావీదు మరలా రాజ్యాన్ని పొందగలిగినాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశాడు? తాను ఆ స్థలానికి వెళ్ళి కిద్రోను వాగు దాటుతూ ఏమాడండి? తను తాను అప్పగించుకున్నాడు. మరణానికి, శాపానికి, నరకానికి పాత్రమైన మనలను అట్టి భయంకరమైన స్థితి నుంచి మనల్ని తప్పించి నిత్య రాజ్యములోనికి ఆయన మనలను ప్రవేశింపచేశాడు. కిద్రోను వాగు దాటిన దావీదు తిరిగి రాజ్యాన్ని పొందగలిగినాడు. యేసుక్రీస్తు ప్రభు కిద్రోను వాగు దాటుతూ మనకు పరలోక రాజ్యం ఇవ్వటానికి ఆయన ప్రయాసపడినవాడుగా ఉన్నాడు. అయితే ఈ కిద్రోను వాగు యొక్క ప్రత్యేకత మనం చూస్తూ ఉంటే చూడండి, 2వ దినవృత్తాంతములు 2
రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయము 16వ వచనం. రెండవ దినవృత్తాంతములు 15వ అధ్యాయం 16వ వచనం. మరియు తన తల్లి అయిన మయక అసహ్యమైన ఒక దేవతా స్తంభమును నిలిపినందున ఆమె ఇక పట్టుపు దేవియే ఉండకుండా రాజైన ఆస ఆమెను త్రోసివేసి ఆమె నిలిపిన విగ్రహములను పడగొట్టి చిన్నాభిన్నములు చేసి కిద్రోను వాగు దగ్గర దాన్ని కాల్చివేశను. మొట్టమొదట ఆశ దాదాపు యేసుక్రీస్తు ప్రభువారు ఇంకా 900 సంవత్సరాల తర్వాత పుడతారనగా పరిశుద్ధపరచబడిన మందిరం. ఈ పరిశుద్ధపరచబడిన మందిరంలో అంటే మందిరాన్ని పరిశుద్ధపరచడానికి ఆయన పూనుకున్నాడు. దేని కొరకంట? ఎందుకు పూనుకున్నాడు? ఆమె తల్లి ఏం చేసిందంట? అసహ్యమైన ఒక దేవతా స్తంభాన్ని నిలిపింది. కాబట్టి దేవుని మందిరాన్ని అసహ్యమైన దేవతా స్తంభంతో ఆమె నిలిపింది కనుక ఆమెను ఏం చేసినాడు? పట్టపురానికి ఉండకుండా ప్రక్కకు త్రోసేసి వాటిని ఏం చేశాడండి? పడగొట్టేసి చిన్నాభిన్నములు చేసేసి ఎక్కడ పడేసినాడు? కిద్రోను వాగులో పడేశాడు. అసహ్యమైన వాటిని పడవేయబట్టానికి అది ఒక స్థావరముగా ఉండింది. అలాగే 29వ అధ్యాయంలో మనం చూస్తే 29వ అధ్యాయము ఇక్కడ కూడా 16వ వచనమే. పవిత్రపరచుటకై యాజకులు యెహోవా మందిరపు లోపలి భాగమునకు పోయి యెహోవా మందిరము తమకు కనబడిన నిషిద్ధ వస్తువులన్నిటినీ యెహోవా మందిరపు ఆవరణంలోనికి తీసుకుని రాగా లేవీయులు వాటిని ఎత్తి, అంటే దాదాపు 200 సంవత్సరాల తర్వాత ఎవరు వచ్చారండి? ఇక్కడ హిజ్కియా రాజు మొదలెట్టాడు. అక్కడ కూడా మందిరాన్ని శుభ్రపరిచేదానికి పరిశుద్ధపరిచేదానికి పూనుకున్నాడు ఆయన కూడా. ఇక్కడ ఏమున్నాయంట? అక్కడేమో చూస్తే ఆశ ఏం చేశాడు? అసహ్యమైన వాటిని తీసివేసేసి కిద్రోను వాగులో పడేసినాడు. ఇక్కడికి వచ్చేటోడికి హిజ్కియా ఏం చేశాడండి? నిషిద్ధమైన వస్తువులు, అంటే ఏదైతే మందిరంలో ఉండకూడదో వాటిని తీసుకుపోయి ఎక్కడ పడేశాడు? కిద్రోను వాగులో పడవేసేసాడు. అలాగే 30 అధ్యాయంలో చూస్తే 30 అధ్యాయం 14వ వచనం. చేపట్టి యెరూషలేములోనున్న బలిపీఠములను ఏంటంట? బలిపీఠము. బలి ఎప్పుడు అర్పిస్తాం? పాపము చేసినప్పుడు. కాబట్టి అంటే యోబు ఏం చేసేవాడు? తన కుమారులు ప్రతిరోజు భోజనం చేస్తూ ఉంటే, విందులు చేస్తూ ఉంటే ఎక్కడైనా తప్పు చేస్తున్నారేమో అని చెప్పి ఆయన ఏం చేసేవాడు? ప్రతిరోజు ఉదయకాల సమయంలో వారి పక్షాన యోబు ఏం చేసేవాడు? బలి అర్పించేవాడు. కాబట్టి ప్రతి నిత్యం అక్కడ బలి అర్పిస్తబడతా ఉండాలి. కాబట్టి రాబోయే దినాలలో ప్రతి నిత్యము బలి అర్పించాల్సిన అవసరం లేదు అనేది సూచనగా ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? ఈయన ఏం చేశాడండి? బలిపీఠములను ధూపపీఠములను తీసివేసి కిద్రోను వాగులో వాటిని పడేసినాడు. దీని విచిత్రం ఏంటంటే ఇవన్నీ పడేస్తా ఉంటాయి. ఇంకా విశేషం ఏంటంటే ఈ కిద్రోను వాగు ప్రక్కనే రాజుల సమాధులు కూడా ఉన్నాయి. అంటే ఇశ్రాయేల్ రాజుల సమాధులు కాకుండా దేవుని కొరకు నమ్మకంగా లేనివారు, దేవుణ్ణి సరైన రీతిలో హెచ్చించిన అంటే అంటే అది ఏమంటారు, అధిక ప్రాధాన్యత ఇవ్వని రాజులు కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ కిద్రోను వాగు ప్రక్కనే సమాధులు చేయబడినాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు మనం చూసుకున్నాం ఏంటంట, ఎవరు తరిమారండి దావీదును? ఎవరు తరిమారు? ఆయన సమాధి కూడా కిద్రోను వాగు ప్రక్కనే చేయబడిందట. అయితే ఇవన్నీ చేయబడి, ఇంకొక మాట చూద్దాము ఇదే గురించి. 1 రాజులు 23వ అధ్యాయము 2వ రాజులు 23వ అధ్యాయం 12వ వచనం.
రెండవ రాజులు 23వ అధ్యాయం 12వ వచనం. మరియు యూదారాజులు చేయించిన ఆహాజు మేడ గదిపైనున్న బలిపీఠములను యెహోవా మందిరపు 2 సాలలలో మనుష్య చేయించిన బలిపీఠములను రాజు పడగొట్టించి చిన్నాభిన్నములుగా చేయించి ఆ ధూళిని ఇంతవరకు మందిరంలోనే చూసినాము. ఇప్పుడు ఏంటంట, రాజుల యొక్క మేడగది మీద మాత్రమే కాదు, మందిరం యొక్క ఏ శాలలోనండి, దేవుని మందిరపు సాలలు 2 సాలలో కూడా అపవిత్రపరచబడినవి. ఇవన్నీ కూడా తీసుకుపోయి ఎక్కడ పడినాయండి, ఎక్కడ వేసేశారు? కిద్రోను వాగులో వేసేస్తున్నారు. మరి వేస్తూ ఉంటే ఏమవ్వాలి? ఇప్పుడు చూసాం మనం, బుడమేరేమైంది, ప్రతి అంటే చెత్త చెదారము పూడుకుపోవటం మూలంగా ఏమైపోయింది, నీరు సరైన విధానంలో ప్రవహించక కొల్లేరు సరస్సులకు వెళ్ళకపోవడంతో అదేమైపోయింది, పొంగి ప్రవహించి విజయవాడను ముంచేసింది. కానీ కిద్రోను వాగు ఏంటంటే చాలా విశేషమైనది, విచిత్రమైన లక్షణం కలిగినది. కేవలము వర్షాకాలంలో మాత్రం ప్రవహించే ఈ వాగు చలికాలం, వేసవి కాలంలో వేసిన ఇటువంటి నిషిద్ధమైనవి, అసహ్యమైనవి బలిపీఠములను, లేకుంటే దేవతా స్తంభములను, విగ్రహాలను, వీటన్నిటినీ మానవులు నింపేస్తూ ఉంటే అది మాత్రం ఏం చేస్తుందంట, వర్షాకాలంలో తనను తానే శుద్ధిపరచుకునేది, తనను తానే శుద్ధిపరచుకునే ప్రత్యేకత కలిగినది కిద్రోను వాగు. ఇప్పుడు ఈ దినాల్లో చూస్తే ఈ కిద్రోను వాగు ఇశ్రాయేలీలు ఏం చేశారంటే దాన్ని నేచురల్ పార్క్గా చేశారు. నేచురల్ పార్క్గా చేసి దానిని అందులో ఈ పాత యెరూషలేమును గూర్చిన అవశేషాలు, లేకుంటే దావీదు యొక్క పట్టణం గూర్చిన విశేషాలు, ఇవన్నీ కూడా అందులో ఉన్నాయి ఆ పార్కులో. దాన్ని అసలు ఇంకేమంటారంటే ప్రపంచంలో అతి పెద్ద బైబిల్ గ్రంథానికి ఏంటంట మ్యూజియంగా ఉందంట. ఆ రకంగా చెత్తగా ఉండిన ఈ కిద్రోను వాగు ఇప్పుడేమైంది, చూడటానికి ఎంతో ముచ్చట గొలిపేదిగా ఉందంట. అక్కడ గసగసాలు పండుతాయంట, ఆ పువ్వులు ఎర్రగా ఉంటాయి. ఎంత విచిత్రం చూడండి, గసగసాలు ఎలా ఉంటాయి, తెల్లగా ఉంటాయి, గింజలు తెల్లగా ఉంటాయి, పువ్వులు ఎర్రగా ఉంటాయంట. వసంతకాలంలో చాలా అందంగా కనపడుతూ ఉంటుంది. ఆ రకంగా తీర్చిదిద్దబడిన కిద్రోను వాగు. మరి మన జీవితమో, ఇప్పుడు మన జీవితాన్ని ఒక కిద్రోను వాగుగా మనం చూసుకుంటే, మనుషులందరూ కిద్రోను వాగుని అపవిత్రపరిచి నింపుతూ ఉంటే అది తన స్వశక్తితో, తన వివేకంతో దాన్ని తీసుకుపోయి ఎక్కడ పడేసేది, మృత సముద్రంలో తీసుకుని పోతూ ఉండేది. కానీ ఇప్పుడు మన పరిస్థితి చూస్తే మనం ఏం చేస్తున్నాం, ఎవరో మనల్ని బయట నుంచి అపవిత్రపరిచే విధానం కాదు. ఎవరు అపవిత్రపరుస్తున్నారు? మార్కు సువార్త 7వ అధ్యాయం 21 నుంచి 23 వచనాలు. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, నరహత్యలు, వ్యభిచారములు, లోభములు, చెడుతనములు, కృత్రిమములు, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఈ చెడ్డవనియు లోపల నుండి బయలువెళ్ళి మనుషుని అపవిత్రపరచును. కిద్రోను వాగును మనుషులు అపవిత్రపరుస్తూ ఉంటే దేవుని ఆత్మను ఎవరు అపవిత్రపరుస్తున్నారు? ఈ శరీరంలో ఉండే ఈ 13 లక్షణాలు, 13 ఏంటివి, అలవాట్లు కావచ్చు, కార్యాలు కావచ్చు, ఇవి మనుషుని అపవిత్రపరిచి ఏం చేస్తున్నాయి, తీసుకుపోయి ఎక్కడికి పట్టేస్తున్నాయి, మరణానికి అప్పగిస్తున్నాయి. ఇంకా చూస్తే మనుషుని హృదయంలో ఇంకేముంటాయో చూద్దాము. మత్తయి సువార్త 9వ అధ్యాయము 19వ వచనం. ఇక్కడ ఇంకొన్ని ఉన్నాయి అమ్మా. మత్తయి సువార్త 15:19 అమ్మా. దురాలోచనలు, నరహత్యలు,
వ్యభిచారములు, వేశ్యాగమనములు, దొంగతనములు, అబద్ధ సాక్ష్యములు, దేవదూషణలు ఎక్కడి నుంచి వస్తాయంట? కాబట్టి మనలో నుంచే వచ్చే లక్షణాలే మనలను పాపముతో కప్పివేసేవిగా ఉన్నాయి. పాపముతో కప్పివేసేవిగా ఉన్న దాన్ని బట్టి ప్రభు మనం ఏం చేయలేదు? యెషయా గ్రంథంలో చూస్తాం 59వ అధ్యాయం 1వ వచనం, లేకుంటే మొదటి 2 వచనాలు. రక్షింపనేరకి ఉండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకి ఉండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. కాబట్టి ఈ రకంగా మన హృదయంలో నుంచి వచ్చిన ఈ పాపము, ఈ పాపపు క్రియలు ఏం చేస్తున్నాయి? దేవునికి మనకును మధ్య అడ్డుగోడగా ఉన్నాయి. ఈ అడ్డుగోడగా ఉన్న దాన్ని బట్టి మన పాపాలు కొట్టివేయబడలేని పరిస్థితి. కొట్టివేయబడలేని పరిస్థితి కనుక ఈ పాపం ద్వారా వచ్చేది ఏంటంట? పాపం వలన వచ్చే జీతము. కాబట్టి పాపాన్ని ఎవరు తీస్తారండి? మన పాపాన్ని ఎవరు తీయగలుగుతారు? ఎవరు తీసివేయలేరు. కీర్తనల గ్రంథంలో చెప్తాడు 49వ అధ్యాయం అనుకుంటా, కీర్తనల గ్రంథం 49వ అధ్యాయం 7వ వచనం. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడనూ లేడు. వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది. కాబట్టి మనము చేసిన ఈ తప్పిదాలు, ఈ దోషాల మూలంగా మన పాప విమోచన ధనం ఎంత అయిందంట? ఎవరూ తీర్చలేనంతగా పెరిగిపోయింది. పెరిగి అది అలా ఏమైపోయింది? మనకును దేవునికి మధ్య అడ్డుగోడగా చేయబడిన తర్వాత ఇంకా చూస్తే ఆదికాండంలో మనం చూస్తే ఎందుకు ఇలా రకంగా పెరిగిందో మనం చూస్తాం. ఆదికాండం 6వ అధ్యాయం. ఆదికాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డది. యెహోవా చూచి భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి తన హృదయములో నొచ్చుకొనెను. చాలమ్మ. ఏంటంట? నరుల చెడుతనము ఎక్కడంట? భూమి మీద గొప్ప. భూమి గురించి ఎందుకు చెప్పాడు ఆయన? ఎక్కడి నుంచి తీయబడినాం మనం? భూమిలో నుంచే తీయబడినాం గనక నువ్వు ఎందులో నుంచైతే తీయబడ్డావో దానికే నీ పాపము భారముగా చేయబడిందని చెబుతున్నాడు. ఎంత కఠినమైన బాధ దేవునికి మనం కలుగజేసినాం. కాబట్టి ఈ రకంగా వీళ్ళు చేసిన ఈ చెడ్డ కార్యములు వారి ద్వారా మాత్రమే కాదు, ఆ రకంగా వెళుతూ రోమ 5:12 ఏముంది? ఇట్లుండగా ఏమందము? ఒక మనిషిని ద్వారా పాపం ద్వారా మరణం లోకములో ఎలాగ ప్రవేశించిందో అలాగే మనుషులందరికీ ఏం సంభవించిందండి? మరణము సంభవించింది. అందరికీ మరణము సంభవించింది. కాబట్టి ఈ రకంగా చెడుతనాన్ని బట్టి, పాపాన్ని బట్టి మనం దేనికి పాత్రులమైనాం? మరణమునకు పాత్రులమైనాం. కిద్రోను వాగైతే అది దానికి దాను శుద్ధీకరించుకునేదిగా ఉండేది. కానీ మనమైతే ఏం చేస్తున్నాం? పాపాలు తీసివేస్తూ ఉంటే మరలా మన పాపాలను మనం పెంచుకునే వారంగా ఉంటున్నాం. మరి ఈ కిద్రోను వాగును శుభ్రం చేయాలంటే ఎవరి తరం అండి? ఎవరి తరం కాదు. చదువుకున్నాం కదా 49లో. ఏ ఒక్కరు ఎవరి వలన ఏం జరగదండి? విమోచన కలుగదు కదా. ఏ ఒక్కరు విమోచన కలిగించలేరు. వారి పాపపు రుణము తీరక ఎప్పుడూ అలాగే ఉండాల్సింది. అట్టి పాపపు రుణం తీసివేయబడాలి అంటే, లేదంటే ఎలా పేరుకుపోయినా ఈ పాపమంతా తుడిచిపెట్టుకుపోవాలి అనుకుంటే ఏం చేయాలండి? వర్షాకాలంలో వచ్చే కిద్రోను వాగు మాత్రమే కాదు,
అది ఆ 2 కాలాల్లో వేసిన దాన్ని అది కొట్టేస్తుంది. కానీ మనము సమయం లేదు, సందర్భం లేదు. ప్రతి నిత్యము మనం ఏం చేసేవారంగా ఉంటాం? పాపము చేసేవారుగానే ఉంటున్నాం. మన హృదయమే పాపముతో నిండిపోయింది. కాకపోతే ఇంకొకటి ఏమంటాడంట, నరుల హృదయము బాల్యం నుంచి చెడ్డది. కాబట్టి బాల్యం నుంచే చెడ్డ హృదయం కలిగిన మనము నిత్యము మన పాపాన్ని పెంచుకుంటూ వెళుతూ పాపాన్ని ఎంత పెడుతున్నాం? కొండ కంటే ఎత్తైనగా, చివరకు దేవునికి మనకు అడ్డు వచ్చేటట్లుగా మన పాపాన్ని పెంచుకుంటూ పోయినాం. దీన్ని పరిహరించేదానికి, దీన్ని తొలగించేదానికి ఆయన ఏం చేయాల్సి వచ్చిందండి? ఏం చేయాల్సి వచ్చింది? మనం చదువుకున్నాం కదా, యోహాను సువార్త 18వ అధ్యాయంలో. ఎవరికి అప్పగించబడ్డాడండి? యేసు మాటలు చెప్పి తన శిష్యులతో కూడా కిద్రోను వాగు దాటిపోయాను. కాబట్టి ఈ కిద్రోను వాగు ఇంత అంటే కల్మషంతో నిండిపోయింది. దానికి దానే శుద్ధీకరించుకుంటుంది. కానీ మానవుడు అనే కిద్రోను వాగును శుద్ధిపరచాలి అంటే నేను కూడా ఈ చీకటి గుండా వెళ్ళి వాళ్లకు వెలుతురును ఇవ్వాలి అనే తలంపుతో ప్రభు ఆ రాత్రికాల సమయంలోనే తాను ఎవరికి అప్పగించబడ్డాడండి? ప్రధాన యాజకులు, పరిసయ్యులు పంపించిన బంట్రోతులకు అప్పగించబడి సిలువ మరణము పొందినంతగా తన్ను తాను విధేయత కనపరుచుకొని ఆయన చిందించిన రక్తం ద్వారా ఈ చీకటిమయమైన మన జీవితాన్ని మహిమ కలిగినదిగా, వెలుగుతో నింపబడేదిగా ఉండేదానికి గాను ఆయన మన కొరకే ఏం చేశాడండి? సిలువలో బలిగా అర్పించబడి తాను చివరి రక్తపు బొట్టు వరకు మన కొరకే కార్చి, ఆ కార్చిన రక్తం ద్వారా మనము ఏమైనాం? పరిశుద్ధపరచబడినాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాలు, లేకుంటే 3వ వచనం నుంచి వారితో కలిసి మనమందరము శరీరము యొక్కయు మనస్సు యొక్కయు కోరికలను నెరవేర్చుకొనుచు మన శరీరాశలను అనుసరించి మునుపు ప్రవర్తించుచు కడమవారి వలనే స్వభావ సిద్ధముగా దైవోగ్రతకు పాత్రమయ్యుంటిమి. అయినను దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము నా అపరాధముల చేతను చచ్చిరవారమై ఉండినప్పుడు సైతం మన ఎడల చూపిన తన మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను. కృపచేతనే మీరు రక్షించబడి ఉన్నారు. ప్రభు కిద్రోను వాగు దాటిన తర్వాత ఆయన మరణానికి అప్పగించబడినాడు. తన రక్తాన్నంతటినీ కార్చాడు మనల్ని శుద్ధీకరించడానికి. అంతేకాదు ఏంటంట, చనిపోయిన మనలను ఆయన ఏం చేశాడు? ప్రేమతో మనలను బ్రతికించాడు. ఎలా బ్రతికించబడ్డామంట? కృపచేతనే మనం రక్షించబడినాం, బ్రతికించబడినాం. కనుకనే ఆయన ఇచ్చిన కృపను బట్టి, ఆయన ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి మనం ఏమవ్వాలి? ఇంకా చూడండి, మొదటి అధ్యాయము 4వ వచనం 6వ వచనం కలిసి ఉంది. నేను చదువుతాను చూడండి. ఎట్లనగా తన ప్రియనియందు తాను ఉచితముగా మనకు అనుగ్రహించిన తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు ప్రేమ చేత ఆయన క్రీస్తులో మనలను ఏర్పరచుకొనెను. ఏంటంట, ఇంత భయంకరమైన ఈ మనమే భయంకరమైన కిద్రోనుగా చేసుకున్న ఈ ఆత్మను రక్షించే నిమిత్తం ఆయన ఏం చేస్తున్నాడు? ప్రేమ చేత క్రీస్తులో మనలను ఏర్పరచుకున్నాడు. కాబట్టి అనాది సంకల్పంలోనే దేవుడు మనల్ని ఏర్పరచుకొని మన నిమిత్తం ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కిద్రోను వాగు దాటుతూ తను అప్పగించుకొని మనలను ఆ చీకట్లో నుంచి, ఆ పాపం అనే నీడలో నుంచి మనల్ని తప్పించి నిత్య జీవ వెలుగులోనికి ఆయన మనలను నడిపించినాడు. కనుక ఈ దినాన్ని మనం ఆయనను ఆరాధించడానికి వచ్చినాం. ఇటు తలంపులతో ప్రభువును ఆరాధించుకుందాం.